తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక 2024-2025 31/3/2025 నాటికి ముగిసిన సంవత్సరానికి గాను తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షిప్త ఆర్థిక వివరాలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉన్నాయి. సంక్షిప్తంగా వివరణిస్తున్నాను. ఆదాయం సభ్యత్వ రుసుము వల్ల 123,19,00,000 రూపాయలు. విరాళాలు వచ్చినవి 82,05,00,000. వడ్డీపై ఆదాయం 23,05,00,000. వచ్చిన అద్దె 2 లక్షలు. మొత్తం రాబడి 228,31,00,000 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే ఖర్చులు, ప్రచార నిమిత్తం అయిన ఖర్చు 30,73,00,000. ఆఫీసు అద్దె చెల్లించింది 14 లక్షలు. ఆఫీసు ఖర్చుల కింద 7,99,00,000. తరుగుదల 4,39,00,000. ఉద్యోగస్తుల జీతభత్యాల కింద 71 లక్షలు. కార్యకర్తల సంక్షేమ బీమా 15,84,00,000. ఇతర ఖర్చులు 53 లక్షలు. మొత్తం ఖర్చు 61,33,00,000. మిగులు 166,98,00,000. వార్షిక సంవత్సరం 2025కు గాను కార్యకర్తల సంక్షేమ బీమా కార్యకర్తల కోసం మరి ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ బీమాకి నిమిత్తం బీమా చెల్లింపుకు 48,09,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే పైన తెలిపిన ప్రకారం మార్చి 2025 సంవత్సరానికి 166,98,00,000 మిగులుతో లెక్కలు ముగింపు చేయడమైంది. 31/3/25 నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ 469.42 లక్షల కోట్లుగా ఉంది. ఈ వార్షిక నివేదికను సభ్యులు ఆమోదించవలసిందిగా సభను కోరుతున్నాను. నమస్తే.